నమస్తే. మనం రాజ్భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే పెద్ద సంఖ్యలో ఇక్కడ బండి సంజయ్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. మాట్లాడదాం. ఈ సిట్టు విచారణకు బండి సంజయ్ వస్తూ ఉండు, ఎందుకంటే కీలకంగా మారింది. బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడంతో ఈ సిట్టు విచారణ కీలకంగా మారింది. ఈ విషయాలపై మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఏ టైం రాబోతున్నారు బండి సంజయ్? యాక్చువల్లీ సంజయ్ అన్న 10:30కే రావాలండి. కొద్దిగా ట్రాఫిక్ ఇష్యూస్ వల్ల లేట్ అయినట్టుంది. మన ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు జరిపిన తర్వాత సంజయ్ అన్న సిట్ విచారణకు వస్తారని మనకున్న సమాచారం. అయితే మనందరికి తెలిసినట్టుగా ఫోన్ ట్యాప్ ఏదైతే కేసు ఉందో చాలా క్రూషియల్ స్టేట్మెంట్ ఈరోజు రికార్డ్ చేయబోతుంది సిట్ విచారణ. సో సిట్ విచారణ లాస్ట్ టైం నోటీస్ ఇచ్చినప్పుడు సంజయ్ అన్న ఢిల్లీలో ఉండడం వల్ల సో సిట్కి నోటీస్ ఇవ్వడం జరిగింది, రిప్లై నోటీస్. ఈరోజు వస్తానని ఈరోజు టైం తీసుకున్నారు సంజయ్ అన్న. మోస్ట్లీ మన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5-10 మినిట్స్లో సంజయ్ అన్న వస్తున్నారు. అదే ఇప్పుడు కీలకంగా ఏంటంటే బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అక్కడ కేంద్ర హోంశాఖ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సిట్ విచారణలో వచ్చినటువంటి డీటెయిల్స్ అక్కడికి పంపాలని చెప్పేసి కీలకంగా మారి మీరేం దీనిపైన ఏమన్నా? ఎస్, డెఫినెట్లీ అండి. ఇక్కడ ఏదైతే విచారణ జరుగుతుందో సిట్ విచారణ, ఇప్పుడు మన సంజయ్ అన్న కేంద్ర సహాయక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి చాలా క్రూషియల్గా ఈ స్టేట్మెంట్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది. మన సెంట్రల్ లెవెల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కూడా చాలా క్రూషియల్గా ఉండబోతుంది సార్. అంటే పాదయాత్ర సమయంలో కావచ్చు, వివిధ పేపర్ లీక్ అంశంలో, అదే వివిధ కేసుల్లో మెయిన్గా ఆయన ఏం చేస్తారు, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి, కేంద్రం నుంచి ఎవరితో మాట్లాడుతూ ఉండు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ చేశారు అనుకోవచ్చా? యువర్ రైట్, మీరు కరెక్ట్ సార్ చెప్పింది. ఏదైతే సంజయ్ అన్న ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ని చూసి ఏదైతే అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అప్పుడున్న టీఆర్ఎస్ నాయకులు కానీ సంజయ్ అన్న ఫోన్ ట్యాప్ చేయడం అనేది అందరికి తెలిసిన విషయమే. అండ్ దీంట్లో ఈ సంజయ్ అన్న స్టేట్మెంట్ చాలా క్రూషియల్గా ఉండబోతుంది అనేది సత్యం సార్. అంటే రాష్ట్రంలో చాలామంది ఫోన్ ట్యాపింగ్ అయినాయి, కాకపోతే ఈ స్థాయిలో ఉన్న పెద్ద వ్యక్తి జరగడం ఇది ప్రత్యేకత సంతరించుకుంది కదా, మీరేమంటారు? ఏదైతే సంజయ్ అన్నకున్న ఫాలోయింగ్ సంగ్రామ యాత్రలో, ప్రజా సంగ్రామ యాత్ర అని సంజయ్ అన్న స్టేట్ మొత్తం మన రాష్ట్రం అంతా కూడా సంగ్రామ యాత్ర చేసినట్టు. ఆ టైంలో సంజయ్ అన్న ఫాలోయింగ్ చూసి అతని ఫోన్ ట్యాప్ జరిగిందనేది అతని అభియోగం. సంజయ్ అన్న అంతకుముందు కూడా అన్నాడు, నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని. రఘునందన్ గారిది కానీ మన సంజయ్ కుమార్ బండి సంజయ్ అన్నది కానీ ఫోన్ ట్యాప్ చేస్తున్నట్టు అప్పుడు కంప్లైంట్స్ ఇస్తే కూడా పట్టించుకోలేదంట అప్పటి గవర్నమెంట్. సో అందుకని ఇప్పుడు ఏదైతే విచారణ సిట్ ముందు వస్తున్నారు సంజయ్ అన్న, ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు సంజయ్ అన్న సిట్ ముందు ఉంచబోతున్నారన్నది మా అంచనా సార్. ఎలాంటి ఆధారాలతో ఉండొచ్చు బండి సంజయ్ దగ్గర? సార్ అదంతా కూడా సంజయ్ అన్న ఆఫ్టర్ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత మనం ఏదైనా చెప్పగలుగుతాం సార్, ఇప్పుడైతే చెప్పలేము. అన్ని ఆధారం మాత్రము సిట్ ముందు పెట్టి సార్ డెఫినెట్లీ సంజయ్ అన్న దగ్గర అన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయి, అన్ని ఆధారాలు కూడా ఉన్నాయని మేము అనుకుంటున్నాం సార్. అది నెక్స్ట్ హోంశాఖ ఎలా విచారణ జరగబోతోంది దీని విషయంలో? సార్ ఆఫ్టర్ స్టేట్మెంట్ రికార్డ్ సార్ మేము క్లియర్గా చెప్తాం సార్ ఆ విషయం గురించి. మీరే ఏమంటారన్నా మీరు? It's not just a political matter. It's a criminal assault on entire constitution and the privacy of every citizen. Illegal surveillance is not just an law, what we can say. It's an assault of the constitution and every citizen. It's a state-sponsored spying. BRS government has played a vital, crucial role in this phone tapping case. Today, Mr. Honorable Minister of State Affairs, Home Minister, State Affairs, Bandi Sanjay is going to address SIT regarding the issue. And after addressing the SIT, we'll let you know more details regarding this issue. Thank you. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది సాధారణంగా ఏమైనా ఇంపార్టెంట్ నక్సలైజం కావచ్చు, లేకపోతే యాంటీ టెర్రరిస్ట్ ఆ యాక్టివిటీస్కి ఫోన్ ట్యాపింగ్ చేయడంలో దానికి కూడా ప్రభుత్వం నుంచి పెద్ద ఇబ్బంది ఉండదు, ప్రభుత్వం చేయొచ్చు కూడా. కాకపోతే ఇలాంటి పొలిటికల్ ఇంటెన్షన్తో పొలిటికల్గా అపోజిషన్ కట్టడి చేయడానికి ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వాన్ని వాళ్ళు ఇతర పార్టీలను వాళ్ళు ఎదుర్కోలేక పార్టీలను ఓడగొట్టడం కోసమో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమో వ్యక్తిగత విషయాలను యాక్టర్స్ కానీ పొలిటీషియన్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలను ఫోన్ ట్యాపింగ్ చేస్తూ దీనికోసం ఒక సపరేట్ మీడియా హౌస్ పెట్టి పోలీసు వాళ్ళు కానీ ఇంక్లూడింగ్ వాళ్ళ నేమ్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు, మీడియా వాళ్ళకు ముఖ్యంగా తెలుసు, ఒక పోలీస్ అఫీషియల్గా ఒక మీడియా హౌస్ని ఏర్పాటు చేసి ఒక ఐటీ హబ్ లాగా ఏర్పాటు చేసి నైట్ డ్యూటీసు డే డ్యూటీసు షిఫ్ట్ వైజ్గా లీస్ట్ రాసుకొని కాన్స్టిట్యుయెన్సీ వైజ్గా
ఫోన్ ట్యాపింగ్ అనేది చేయడం జరిగింది. బేసింగ్ అపాన్ దట్ ఫోన్ ట్యాపింగ్ ఎవరైనా ప్రజాప్రతినిధి ఏదైనా రోజు అక్కడ మీటింగ్ నిర్వహించబోతున్నాడంటే దానికి 1 గంటకు ముందుగానే దీంట్లో ఉన్న హౌస్ అరెస్ట్ చేయడం కానీ, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందస్తుగా అక్కడికి వచ్చి చర్యలు తీసుకోవడం, ధర్నాలు చేయడము, ఇతర పార్టీల మీదకి దాడులు చేయడము, ఇవన్నిటికి కూడా వీళ్ళు పాల్గొన్నారు. దే నీడ్ టు బేర్ కంపల్సరీ. వాళ్ళు 100% ఏదైతే లా అబైడింగ్, వాళ్ళు రైట్ టు ప్రైవసీ, మళ్ళీ తర్వాత ఇండివిజువల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని కానీ లాని ప్రతిదాన్ని వాళ్ళు వయోలేట్ చేస్తూ వచ్చినారు. ఆఫ్టర్ ద ఎంక్వైరీ అండ్ స్టేట్మెంట్ రికార్డింగ్స్ వాళ్ళు తప్పకుండా ఫేస్ చేయాల్సిన పనిష్మెంట్ని ఫేస్ చేస్తారని చెప్తున్నాను. మీడియా కీలకంగా ఏంది, సంగ్రామ యాత్ర అనేది రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆ బండి సంజయ్ ఏ విధంగా ఈ సంగ్రామ యాత్రను మేనేజ్ చేస్తూ ఉండు, ఇవన్నీ తెలుసుకోవడానికి ట్యాపింగ్ జరిగిందనే ఒక అంశం తెరపైకి వస్తుంది. మీరు దీనిపైన ఏమంటారు? చూడండి, నేను మీడియా వాళ్ళకు ఒకటి చెప్పదలుచుకున్నాను. మీడియా వాళ్ళకి కానీ మీడియా ద్వారా ఒకటి అడ్రస్ చేయదలుచుకున్నాను. ప్రజా సంగ్రామ యాత్ర చేయడానికో లేకపోతే ధర్నాలు చేయడానికో పబ్లిక్ ఇష్యూస్ని గవర్నమెంట్ వరకు తీసుకుపోవడానికి కోట్ల డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ద ఓన్లీ థింగ్ వీ నీడ్ ఇస్ ద పబ్లిక్. మన కార్యకర్తలు కావాలి. బీజేపీలో ఏ కార్యకర్త కూడా ఎవరు రూపాయికో వాటర్ ప్యాకెట్కో బీరుకు బిర్యానీకి వచ్చే వాళ్ళు ఎవరు లేరు. అది మీ ఇతర పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఆ పార్టీల దగ్గర ఇట్లాంటి విషయాలు జరుగుతుండొచ్చు. కానీ ప్రజా సంగ్రామ యాత్ర చేయడానికి కోసము ఎటువంటి ఖర్చు, ఏదో కోట్ల డబ్బు ఎవరో సెంట్రల్ నుంచి ఫండ్ ఇవ్వడమో, వ్యక్తిగతంగా మనం ఫండ్ తీసుకొచ్చి పెట్టడం, ఇది అనేది మీరు ఏదైతే పర్సెప్షన్ అనుకుంటున్నారో ఇది 100% రాంగ్ పర్సెప్షన్. అంటే కేంద్ర పెద్దలతో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడి నుంచి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు. ఈ పాదయాత్రకు సంబంధించి కావచ్చు, ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా విన్నరు అనే ఒక ఆరోపణ కూడా ఉంది. మీరేమంటారు? కేంద్రం నుంచి ఇప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ లీడర్ కాబట్టి కేంద్రంకు ఆయనకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆయన రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, సెంట్రల్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆయన ప్రతి మాట్లాడే ఆయన ఇష్యూస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇష్యూస్ కానీ ప్రతి ఇష్యూని వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి ఇని నాట్ ఓన్లీ బండి సంజయ్, మన దుబ్బాక ఎక్స్ఎమ్మెల్యే ప్రజెంట్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయడం జరిగింది. ఆయన కూడా స్టేట్మెంట్, దీంట్లో ఫస్ట్ కంప్లైంట్ అయినా ఈ ఎవరైతే ప్రీవియస్ డీజీపీ ఉన్నారో డీజీపీ మహేందర్ రెడ్డి గారికి ఆయన ప్రీవియస్ ఆ టైంలోనే నా ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పేసి రఘునందన్ రావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికి కూడా మన డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఇది ఎంటైర్ స్టేట్ లెవెల్లో ఇంత ఇష్యూ జరగడం జరిగింది. ద డే 1 ఎప్పుడైతే ఇష్యూ రిపోర్ట్ అయినప్పుడే తెలంగాణ గవర్నమెంట్ సీరియస్గా యాక్ట్ చేసి ఇమీడియట్గా దాని మీద ఏమన్నా ఇది తీసుకునేది ఉండేది అంటే మాత్రం ఇష్యూ అనేది ఇంత దూరం రాకపోయి ఉండేది. అట్ ద మూమెంట్ అది ఇష్యూ అనేది సార్ట్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుండే కావచ్చు. బట్ దీన్ని వ్యాస్ట్గా ఆఫ్టర్ రఘునందన్ రావు గారు కంప్లైంట్ చేసినప్పటికి కూడా దాన్ని వాళ్ళు కేర్ చేయకుండా అలానే కంటిన్యూ చేశారు. ఒక పోలీస్ ఐటీ హబ్ని ఏర్పాటు చేసి కేవలం ప్రత్యేకంగా ఓన్లీ ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్ట్రెస్లే కానీ, మళ్ళీ తర్వాత హీరోస్ కానీ, హీరోయిన్లే కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, ఎవరు చిన్న కార్యకర్త స్థాయి నుండి మొదలు పెడితే మళ్ళీ పెద్ద లీడర్స్ వరకు, టాప్ మోస్ట్ లీడర్స్ వరకు ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళందరి ఫోన్స్ కానీ వాళ్ళ ఇండివిజువల్ వాళ్ళ అనుచరులై వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్స్ ట్యాపింగ్ చేయడం జరిగింది. ఇది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పైశాచిక ఆనందం పొందడం కోసం చేసిన ఒక ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి చెప్పొచ్చు. దీన్ని రాష్ట్రంలో సిట్టు విచారణ జరుపుతూ ఉంది, ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఇక్కడ కేంద్ర హోంశాఖ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ కావడం ఇలా చూస్తాం. ఒక సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా కేంద్ర హోంశాఖ? ఇక్కడ లాని వయోలేట్ చేశారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని వయోలేట్ చేశారు, రైట్ టు ప్రైవసీ అనేది వయోలేట్ అయింది. నేను ఒకటి చెప్తాను, ఇట్స్ నాట్ జస్ట్ ఏ పొలిటికల్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అన్ పొలిటికల్ మ్యాటర్. It is a direct assault on constitution and privacy of every citizen. Illegal surveillance is not an encroachment of law. It is directly or indirectly proportional to each and individual's privacy. It is a matter of privacy. Each and every citizen's privacy matters. మన యొక్క వ్యక్తిగత విషయాలను, మనం మాట్లాడుకున్న విషయాలను పక్కనోళ్ళు విని పైశాచిక ఆనందం పొందడం కోసం టీఆర్ఎస్ మరియు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఒక దుశ్చర్య అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎలా ఉండబోతుంది ప్రాసెస్? ఇప్పుడు సిట్టు విచారణ జరుగుతుంది, ఇక్కడ సంబంధించినటువంటి ఆయన విచారణకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కేంద్ర హోంశాఖకు పంపిస్తారు. తర్వాత ఎలా ఉండబోతుంది? యాజ్ పర్ ద గైడ్ లైన్స్, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఇండివిజువల్స్ని, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినా తర్వాతకి ఎవరైనా ఇండస్ట్రీ హీరోస్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు పోలీస్ ఆఫీషియల్స్ అయినా ఎవరెవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో యాజ్ అన్ అడ్వకేట్ ఐ 100% బిలీవ్
లా విల్ 100% జస్టిస్ అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ద ప్రొసీజర్ ఏదైతుందో 100% పర్ఫెక్ట్గానే జరుగుద్ది. విల్ సీ ద రిజల్ట్ ఆఫ్టర్ ద ప్రొసీజర్.